హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం టీసీపీ ప్రోటోకాల్ గురించి తెలుసుకున్నాం కదా. ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి మెయిన్గా 3 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ టీసీపీ అండ్ సెకండ్ వన్ యూడీపీ. సో మెయిన్గా చూసుకున్నట్టయితే యూడీపీ కన్నా బెటర్గా ఎక్కువ ఫ్యూచర్స్ అడ్వాంటేజెస్ అనేది టీసీపీలో ఉన్నాయి. సో దట్ టీసీపీ ఎవ్రీవేర్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం యూజ్ చేయడానికి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్తో పాటు టీసీపీతో యూడీపీ గురించి కంపేర్ చేస్తూ తెలుసుకుందాం కంప్లీట్గా. యూడీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, యూడీపీ హెడర్ రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ యూడీపీ మీన్స్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. యూడీపీ స్టాండ్స్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో యూడీపీ ప్రోటోకాల్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాం, సో దీని యొక్క అడ్వాంటేజెస్ కంపేర్ టు టీసీపీ కన్నా లెస్గా ఉంటాయి, తక్కువగానే ఉంటాయి. టీసీపీ వచ్చేసరికి కనెక్షన్ ఓరియంటెడ్, యూడీపీకి వచ్చేసరికి కనెక్షన్ లెస్. సో దట్ డ్రాబ్యాక్స్ అనేది ఎక్కువగా యూడీపీలో మనకు కనిపిస్తాయి. బట్ ఎందుకు యూజ్ చేస్తారు అని డౌట్ రావచ్చు. సో ఎక్కువగా గేమింగ్ సెషన్లోని క్వరీస్ ఎలాంటి అంటే యూడీపీ అనేది కంపేర్ టు టీసీపీ కన్నా టీసీపీలో మనకి సెండర్ నుండి రిసీవర్కి ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు అది రిసీవ్ అయ్యిందా లేదా, దాని నుండి మళ్ళీ అక్నాలజ్మెంట్ చెక్ చేస్తూ డేటా వెళ్ళిందా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్తో కమ్యూనికేట్ అయ్యి ప్రాసెస్ అంతా కొంచెం యూడీపీ ప్రోటోకాల్తో కంపేర్ చేస్తే టీసీపీ అనేది స్లోగా అవుతుంది. యూడీపీ ప్రోటోకాల్ వచ్చేసరికి ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ సిచ్యువేషన్స్ లైక్ గేమింగ్ అండ్ క్వరీస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే యూడీపీ ప్రోటోకాల్నే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫాస్ట్గా డేటా అనేది సెండ్ అయిపోతుంది. అది వెళ్ళిందా లేదా, రెస్పాన్స్ అలాంటివి ఏమీ మరి ఇక ఉండదు. డేటా ట్రాన్స్మిట్ అయ్యిందా లేదా అంతే. ఓకే, సో అలా యూడీపీ అనేది స్పీడప్ కంపేర్ టు టీసీపీ. ఓకే, నెక్స్ట్ యూడీపీలో ఉన్న ప్రోటోకాల్స్ గురించి చూద్దాం. సో కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. టీసీపీ అయితే మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డేటా అనేది సోర్స్ నుండి డేటాకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డేటా అనేది పంపిస్తాం. బట్ ఇక్కడ యూడీపీ వచ్చేసరికి కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. ఎటువంటి కనెక్షన్స్ అనేవి లేదు, ర్యాండమ్గా పంపించేస్తుంది అది. సో కనెక్షన్ లెస్ కాబట్టి స్పీడ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అన్రిలయబుల్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఏంటి అంటే టీసీపీలోని రిలయబుల్ ఎర్రర్ ఫ్రీ, అంటే ఎర్రర్ ఏమీ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉన్న దాన్ని మన డేటా అనేది అన్రిలయబుల్ ప్రోటోకాల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఫ్లో కంట్రోల్ కానీ ఎర్రర్ డిటెక్షన్ కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే కనెక్షన్ లెస్. సో టీసీపీ వచ్చేసరికి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దాని ద్వారా సమ్